వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన భార్య భారతి చేసిన ఆరోపణలను తల్లిగా తాను ఖండిస్తున్నట్లు వైఎస్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. తన పిల్లల మధ్య వివాదం కారణంగా కోర్టు గదిలో నిలబడాల్సి రావడం గుండెను పిండేసిందని, బాధతోనే కౌంటర్ దాఖలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జగన్ భారతి చేసిన ఆరోపణలు నిరాధారమని, న్యాయ పరిశీలనకు అవి తట్టుకోలేవని ఆమె పేర్కొన్నారు. జగన్ చెల్లెలు షర్మిలారెడ్డితో కలిసి విజయలక్ష్మి జాతీయ కంపెనీ చట్టం ట్రైబ్యునల్ ముందు తమ వాదనను ఉంచారు. కుటుంబ పరంగా చేసిన ఒప్పందాల్లో ట్రైబ్యునల్ జోక్యం చేసుకోవడం తగదని తెలిపారు. సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు 2019 ఆగస్టు 31న జరిగిన కుటుంబ ఒప్పందం ప్రకారమే జరిగిందని, దీనిపై ఎన్సీఎల్టీకి తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు. జగన్ చేసిన పిటిషన్ పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో నిండిందని, ఎన్సీఎల్టీలో తప్పుడు కేసు వేశారని విజయలక్ష్మి, షర్మిల తమ కౌంటర్లో పేర్కొన్నారు. సొంత బిడ్డల మధ్య తాను కోర్టులో నిలబడాల్సిన పరిస్థితి కలిగిందని, ఇది తనకు ఎంతో బాధ కలిగించిందని విజయలక్ష్మి వెల్లడించారు. కుటుంబ వివాదాన్ని వ్యాపార వివాదంగా మలచి ఎన్సీఎల్టీలో తప్పుడు ఆరోపణలు చేయడం అనుచితమని ఆమె స్పష్టం చేశారు. జగన్ తన తల్లి విజయలక్ష్మికి గిఫ్ట్గా ఇచ్చిన సరస్వతి పవర్ షేర్లను ఆమె తన చెల్లెలు షర్మిలకు బదలాయించారని, కానీ ఈ బదలాయింపు చట్టబద్ధమైనదేనని కౌంటర్లో వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సంస్థపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తానిచ్చిన షేర్లను తాను తిరిగి తీసుకునే హక్కు ఉందని జగన్ పేర్కొనగా, ఈ వాదనను విజయలక్ష్మి, షర్మిల తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో సోమవారం ఎన్సీఎల్టీ విచారణ జరిపింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది మరియు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గత ఏడాది సెప్టెంబర్లోనే కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే సమర్పించారని చెప్పారు. మరోవైపు విజయలక్ష్మి, షర్మిల తరపున న్యాయవాది విశ్వరాజ్ వాదనలు వినిపించారు. తాము ఆన్లైన్లో కౌంటర్ దాఖలు చేశామని, త్వరలో భౌతిక పత్రాలను కూడా సమర్పిస్తామని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్సీఎల్టీ తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.